ఉత్తరాఖండ్లోని హర్ద్వానీ సంఘటనకు సంబంధించిన నిజాలు క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ సూత్రధారి అరెస్ట్ అయి జైలుకు పోయాడు. తాజాగా రాళ్ళిసిరిన మహిళలు 5గురిని అరెస్ట్ చేశారు. అందరూ ఒకటే బంధుత్వాలు కూడా. ఓవరాల్గా ఈ వ్యవహారం మొత్తం మీద కనబడుతున్నది. పోలీసు అధికారి ఒక ఆవిడ తాజాగా చెప్పిందనమాట. ఆ రోజున మా ఆయనకి ఫోన్ చేశాను, నేను బయటికి రాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. రాళ్ళు వేయడం, తగలబెట్టేయడం, పోలీసుల్నే తగలబెట్టేయడం అంటే ఒక అక్రమ మదర్సాని కూల్చివేయమని కోర్టు ఇచ్చిన ఆర్డర్ అమలు చేయడానికి వచ్చిన వాళ్ళని చంపేయడానికి, పోలీసుల్నే చంపేయడం ద్వారా ఒక హౌతీ తీవ్రవాదులు, ఒక హమాస్ తీవ్రవాదులు, ఒక హిజ్బుల్లా తీవ్రవాదులు ఎంతటి అరాచకానికి పాల్పడుతున్నారో అట్లాంటి అరాచకం ఇండియాలో చూపించాలనుకున్నారు. ఆ టైంలో అదృష్టవశాత్తు ఉన్నతాధికారులందరూ అక్కడికి వెళ్ళి గాల్లో కాల్పులు జరిపి కంట్రోల్ చేశారు కాబట్టి సరిపోయింది. బట్ ఈ వ్యవహారాల వెనకాల ఉంటున్నటువంటిది ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. తాజాగా బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ నిందితుడు తెలంగాణ వాడు అక్కడ బ్లాస్ట్ చేసి మైదుకూరు వచ్చి దాక్కున్నాడు లాంటి సంఘటనలు చూస్తుంటే చాలా సీరియస్ కుట్రలు జరుగుతున్న ఇండియాలో మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం.